అమ్మ నమస్కారం. నమస్తే. కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే పూజ కావచ్చు, దానం కావచ్చు, వ్రతం కావచ్చు ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా శివకేశవుల ఆరాధనకి కూడా ఎంతో అనువైన కాలం ఇది. ఇటువంటి కార్తీక మాసంలో ప్రణవాశ్రమంలో, కాకినాడ దగ్గర ప్రణవాశ్రమంలో ఒక అద్భుతమైన ద్వంద్వ శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది అని విని మాకు చాలా ఆనందం కలిగింది. అసలు ఒకసారి ఈ ద్వంద్వ శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం గురించి చెప్పండి. కొప్పవరం గ్రామాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు అది ఎప్పుడూ కూడా ఒక ప్రతిష్ట అనేది నిర్ణయించబడి ఉంటుంది. ఏ ప్లేస్ లో రావాలో, ఎక్కడ రావాలనేది నిర్ణయించబడి ఉంటుంది. నేను స్థలం కోసం వెతుకుతున్నప్పుడు చాలా స్థలాలు చూశాను, కానీ నాకు ఏది నచ్చలేదు. యాక్చువల్ గా పిఠాపురం అయితే మంచి పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ అనుకున్నాను. కానీ ఆ ఏరియాలో తర్వాత వెళ్ళిన తర్వాత తెలిసింది, ఆ ఏరియాలో ఆ భూమి మీద అది నిర్ణయించబడి ఉంది. అయితే చుట్టూ వాతావరణం అంతా నెగిటివ్, చాలా ఇబ్బందులతో ఉండే వాతావరణము. అలాగే చుట్టూ కూడా ఎన్నో రకాల అంటే మతానికి సంబంధించిన అనేక ఇబ్బందులు కూడా ఉన్నవి అక్కడ. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా నన్ను ఇబ్బంది పెట్టడము, బయటికి గెంటేయాలని చూడటము చాలా జరిగింది. అయినా సరే ఆ టైంకి అన్ని సమకూరడం అనేది అది ఈశ్వర నిర్ణయం. మన ఇష్టం ఏమి ఉండదు అలాగా. సో నాకున్న ఏదో కొద్దిపాటి మనీ అక్కడే వచ్చింది. దాంతో ఆ భూమి తీసుకోవడం జరిగింది. ఆ భూమిని కొన్న తర్వాత అక్కడ శుద్ధి చాలా అవసరం అని తెలిసింది. కబ్జా చేసేయడము, నన్ను ఏదో ఇబ్బంది పెట్టడము చాలా జరిగినవి. దాని మీద నేను అక్కడే కూర్చుని ఫైట్ చేసి మొత్తం మీద స్టార్ట్ అయ్యింది అది. అలా ఇప్పుడు ఈ శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం, ఈ మహోత్సవం ఎప్పుడు జరగబోతుంది? ఏ సమయంలో, ఏ డేట్స్ లో జరగబోతుంది? నవంబర్ 13, 14, 15. 15వ తారీఖు ప్రతిష్ట, 13 హోమాలు అన్ని కూడా, 14 కూడా దానికి సంబంధించిన కార్యక్రమమే. 15వ తారీఖు ప్రతిష్ట ఉంటుంది 11:38. సో దానికి సంబంధించి మొత్తం 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తున్నారు. ఇప్పుడు ఈ విశేషంగా ఏం చేయబోతున్నారు అంటే, శివుడు మామూలుగా మనం శివారాధన, రుద్రాభిషేకం ఏం చేసినా కూడా ఎంతో పుణ్యం. శివుణ్ణి దర్శించుకుంటే చాలు, ఒక చెంబు నీళ్లు పోస్తే చాలు అనుకుంటాము. అటువంటిది ఇక్కడ ద్వంద్వ శివలింగ ప్రతిష్టాపన ఒక ఓంకార రూపంలో. సో ఎట్లాంటి వైబ్రేషన్స్ అక్కడ ఉంటాయి మాతాజీ? ఎట్లా ఉండే అవకాశం ఉంటుందంటారు? భక్తులకి ఎట్లాంటి ఆధ్యాత్మిక అనుభవం అక్కడ కలుగుతుంది? భూమిలో ఆల్రెడీ ఒక శివలింగం పెట్టబడి ఉంది. అంటే పంచభూతాల యొక్క శక్తి పరమాత్మ అన్నప్పుడు ఆ పంచభూతాల శక్తి ప్రాక్టికల్ గా తీసుకురావడానికి కృషి చేశాను. అంటే ప్రాక్టికల్ గానంటే అక్కడ ఒక మెడిటేషన్ హాల్ ఉంది. ఎక్కువగా నేను చేసేది డిప్రెషన్, ఆడపిల్లలు స్టూడెంట్స్ కి డిప్రెషన్ తగ్గించడానికి ప్రయత్నం అంతా కూడా. ఆ ప్రయత్నంలో ఈ ప్రయోగము ఇప్పటిది కాదండి, ఇది మా 4 ఫాదర్స్ నుంచి వాళ్ళందరూ కూడా చాలా కృషి చేసి ఉన్నారు. అయితే వాళ్ళకి అప్పుడు అవకాశం కలగలేదు, ఆ అదృష్టం నాకు వచ్చింది అది. సో దానికి సంబంధించి నాకు కూడా తెలియదు పూర్తిగా. నేను అంటే జాబ్ చేశాను, గృహిణిగా ఉన్నాను, ఇప్పుడు సన్యాసం స్వీకరించాను. దీని మీదే పూర్తిగా కృషి అనేది చిన్నప్పటి నుంచి జరుగుతూనే వచ్చింది. అది అప్పుడు ఇలాగ గుడి కడతాము లేకపోతే ఆశ్రమం కడతాము అన్న ఐడియా లేదు, కానీ నా రీసెర్చ్ అంతా ఓంకారం మీదే జరిగింది. మొత్తం ఓంకారం మీదే జరిగింది. నా జీవితం అంతా ఆ ఓంకారంతో ఎంతో మంది స్టూడెంట్స్ బయటికి రావడము. US లో వేదిక్ యూనివర్సిటీలో ఎంతో మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఓంకారం నా దగ్గర రీసెర్చ్ చేస్తున్నారు, డాక్టర్స్ అందరూ కూడా. సో ఆ ఓంకారం తోటి ఆ ప్లేస్ అంతా శుద్ధి అవ్వాలి. అలాగే అక్కడికి వచ్చినప్పుడు, ఎవరైనా సరే అక్కడికి వచ్చినప్పుడు సాధకులైతే సాధన ఇంప్రూవ్ అవ్వాలి, డిప్రెషన్ ఉంటే డిప్రెషన్ తగ్గాలి, మామూలు వాళ్ళైతే ఒక ప్రశాంతత వచ్చి స్పిరిచువల్ లోకి కొంచెం ఎదగాలి. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఈ ప్రణవ లింగాన్ని ఎట్లా పిలవాలంటారు? అంటే ద్వంద్వ లింగం అనాలా, జంట లింగాలు అనాలా? ప్రణవేశ్వరుడు, అందుకే ఓంకార లింగమే అని. అందుకని దాని పేరు కూడా ప్రణవేశ్వరుడు. ప్రణవాశ్రమం. ప్రణవం అంటే ఓంకారము, ఆశ్రమం అంటే ఏదో ఓల్డేజ్ హోమ్ లాగా లేకపోతే ప్రశాంతంగా ఉండడానికి అని కాదు కాన్సెప్ట్. ఇక్కడ ఓంకారాన్ని ఆశ్రయించడం, ఆశ్రమం అంటే ఆశ్రయించుట అని అర్థము. ఓంకారాన్ని మీరు ఆశ్రయించడానికి అంటే ఓంకార సాధన కోసం అక్కడికి వస్తున్నారు అని అర్థము. అయితే అక్కడ ఉండే ఎవరైతే అధిష్టానం, మేము ఉండం కదండి, మనము మనుషులు ఎన్ని రోజులు ఉంటాము, కానీ ఆ ఆశ్రమానికి ఏదైతే అధిష్టానం ఉందో ఆయన కూడా ప్రణవేశ్వరుడు అనే పేరు పెట్టాము. సో ఆ ప్రణవేశ్వరుడు యొక్క మహోత్సవం అని ఎందుకంటున్నామంటే, ఆల్రెడీ భూమిలో ప్రతిష్ట ఒకటి ఉంది, ఆ పైన పెడుతున్నాం కాబట్టి అది మహోత్సవం అనడం జరుగుతోంది. పంచభూతాల యొక్క ఎనర్జీ క్యాప్చర్ చేయడానికి అక్కడ ఒక ప్రయోగం జరిగింది. అంటే భూమి నుంచి వచ్చే ఎనర్జీ
అలాగే ఆకాశం నుంచి వచ్చే సూర్యకిరణాలు, చంద్రకిరణాలు అన్నీ కూడా లోపలికి వచ్చేటట్టు వచ్చి కరెక్ట్ గా శివలింగం మీద పడితే ఆ శివలింగం నుంచి రిఫ్లెక్షన్ హాల్లోకి రావడానికి అనేది అక్కడ చూస్తేనే అర్థమవుతుంది. అందుకని మన పూర్వీకులు, మన ఋషి సాంప్రదాయం, ఋషులు, మహాత్ములు, మునీశ్వరులు ఎంతో తపశ్శక్తితోటో వాళ్ళ యొక్క కృషితోటి మనకి ఎన్నో అందించి ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా చాలా ప్రయోగాలు చేసి ఉన్నారు. అయితే ఇప్పుడు జనరేషన్ లో అవన్నీ పక్కకి వెళ్ళిపోయినవి. చాలా స్పీడ్ వచ్చింది. ఆ స్పీడ్ లో బాహ్యంగా ఎదుగుదల వచ్చింది, ఆంతరంగా మనశ్శాంతి లేకుండా పోయింది. అందరికీ చాలా డబ్బు ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి, అన్ని ఉంటున్నాయి, కానీ లేనిదల్లా మనశ్శాంతి. అలాగే తన గురించి తాను తెలుసుకోకుండా ఔటర్ అంతా తెలుసుకుంటాడు. తనలో ఉండే శక్తి ఏంటి, తన ఎనర్జీ ఏంటి, ఇవన్నీ తనకుండే ప్లస్లు ఏంటనేది మానేసి ఎక్కువగా బయట ఉండేవన్నీ తెలుసుకోవడము, తన మైనస్ తో తను భయపడటం, ఈ రెండు జరుగుతున్నాయి. అది నాలెడ్జ్ లేక. మన తల్లిదండ్రులు కానీ, ఫోర్ ఫాదర్స్ లేకపోతే తాతలు కానీ ఎవరినైనా తీసుకుంటే వాళ్ళంత ఎడ్యుకేషన్ ఏం కాదు, కానీ చాలా సింపుల్ గా చక్కగా జీవించేశారు. ఎంతమంది పిల్లలు ఉన్నా స్ట్రెస్ లేకుండా జీవించారు, ప్రశాంతంగా ఉన్నారు. అది చూసుకుంటే మనం ఎందుకు ఇంత స్ట్రెస్ అనుభవిస్తున్నాం అనేది చూస్తే కనుక ఇప్పుడు డెవలప్మెంట్ పేరు మీదుగా చాలా బాగుంది, చాలా ఈజీ మెథడ్స్ అన్ని వచ్చినాయి, కానీ ఇన్నర్ మాత్రం భయము, బెంగలు, లేకపోతే అనారోగ్యము, లేకపోతే తన ఆర్గాన్స్ తనే పాడు చేసుకోవడము, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. అందువల్ల నా కృషి ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ చక్కగా చదువుకుంటున్నారు. మనం కూడా అంతలా చదువుకోలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఐఐటీలు టాపుల్లో ఉంటున్నారు, చాలా బాగా ఎదుగుతున్నారు పిల్లలు, స్మార్ట్ ఇప్పుడు పిల్లలు. అయితే వాళ్ళకి కొద్దిగా వాళ్ళ ఇన్నర్ తెలిస్తే ఇంకొంచెం బాగా సక్సెస్ అవుతారనేది నా కాన్సెప్ట్. వాళ్ళు ఆల్రెడీ మనకలా కాకుండా ఒక అవేర్నెస్ తో ఉంటున్నారు. ఆ అవేర్నెస్ లో వాళ్ళకి తెలియదు నాలెడ్జ్, ఎందుకంటే పేరెంట్స్ అంత నాలెడ్జ్ అందించలేదు. అందువల్ల వాళ్ళకు కూడా అర్థం అవ్వాలని కాలేజీలో క్లాసెస్ చెప్తాం మేము. స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తారు, అక్కడ మెడిటేషన్ చేసుకుంటారు. వాళ్ళు మెడిటేషన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అందాలి కాబట్టి ఎన్విరాన్మెంట్ అంతా కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి ఆ ఆశ్రమంలో అలాంటి ఎన్విరాన్మెంట్ తీసుకొస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడానికి, వాళ్ళలో ఇంకాస్త అవేర్నెస్ పెంచడానికి, అంటే మంచి మార్గంలో వారిని తీసుకెళ్ళడానికి, వారికి ఉన్న జ్ఞానానికి మంచి మార్గం చూపించడానికి ప్రణవాశ్రమాల్లో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి మాతాజీ? అంటే ధ్యానం, యోగం ఇట్లాంటివి. అంటే తెల్లవారుజామున 4:30 నుంచి స్టార్ట్ అయిపోతాయండి మెడిటేషన్ క్లాసెస్. సో తెల్లవారుజామున వచ్చేవాళ్ళు తెల్లవారుజామున వస్తారు. తర్వాత మధ్యలో కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ కొంచెం బిజీగా ఉండి ఆపేము. నెక్స్ట్ జనవరి నుంచి స్టూడెంట్స్ కి ప్రత్యేకంగా క్లాసెస్ ఏర్పాటు ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు 30 years నుంచి నేను హౌస్ లో కూడా మెడిటేషన్ హాల్స్ అవి ఉన్నది. అప్పుడు కూడా స్టూడెంట్స్ కి సండేస్ అవి క్లాసెస్ చెప్పేవాళ్ళము. ఇప్పుడు అవుట్ సైడ్ కాలేజీలకు వెళ్ళి చెప్తున్నాను. ఆశ్రమంలో కంపల్సరీ క్లాసెస్ ఉంటాయండి. సండే అయితే స్పెషల్ క్లాస్ ఉంటుంది, మంత్లీ 1 day సండే ఫుల్ డే ఉంటుంది. అన్ని ఎక్కువగా సండేసే ఉంటాయి, ఎందుకంటే జాబ్స్ వాళ్ళకి, స్టూడెంట్స్ కి ఎక్కువగా ఎడ్యుకేషన్ పీపులే ఉంటారు నా దగ్గర. అందువల్ల అలా సండేస్ పెట్టడం జరిగింది. ఒట్టప్పుడు మామూలు గృహిణులకి వీళ్ళకైతే ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది, జూమ్ లో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంది. ఆశ్రమంలో పూర్ పీపుల్ కి గ్రోసరీలు ఇవ్వడము, లేకపోతే ఎవరినైనా ఆదుకోవడము, తర్వాత డిప్రెషన్ ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొద్దిగా షెల్టర్ ఇచ్చి వాళ్ళని చూడడము, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, సాధకులకి సాధన చేసుకోవడానికి. అయితే ఇప్పుడు ఈ ప్రణవాశ్రమంలో ఏ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయో ఈ కార్యక్రమాల వల్ల భక్తి మార్గంలో, ధ్యాన మార్గంలో వారు పయనిస్తున్నట్టుగా అనిపిస్తుందా? రిజల్ట్ ఎట్లా ఉంది మాతాజీ? రిజల్ట్ లేకపోతే మేము ఇంత కృషి చేయలేం కదండి. అది మీ మాటల్లో తెలుసుకుందామని. ఎప్పుడు కూడా రిజల్ట్ ఉంటేనే మనకు కూడా వర్క్ చేయగలుగుతాం. దేంట్లోనైనా సరే అది మీరు సక్సెస్ అంటారా, రిజల్ట్ అంటారా, అంటే ఒకటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, లేకపోతే పని చేయలేము. అలాగే లేకపోతే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళకైనా సరే అది ఉపయోగపడాలి, ఉంటేనే కదా పని చేయగలుగుతాము. కాబట్టి నేను, నాతో పాటుగా ఎంతో మంది ఆడపిల్లలు కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ రిజల్ట్ లేకపోతే ఎవరు దాన్ని కంటిన్యూ అవ్వరు. ఈ రోజు 30 years నుంచి నా దగ్గర ఉన్నారు. అంటే డిప్రెషన్ తగ్గి మామూలు వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, మామూలు వాళ్ళు డెప్త్ సాధనకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. US లో కానీ, కెనడాలో కానీ, జర్మనీలో కానీ అన్ని చోట్ల క్లాసెస్ రన్ అవుతున్నవి, అన్నింటిలోనూ జరుగుతున్నవి. స్టూడెంట్స్ కి, మామూలు వాళ్ళకి, అందరికీ జరుగుతున్నవి. రీసెర్చ్ కూడా జరుగుతోంది కాబట్టి చాలా పెద్ద ఎత్తునే జరుగుతున్నవి అవన్నీ కూడా. అయితే పబ్లిసిటీ పెద్దగా ఎప్పుడు దాని మీద
పెట్టలేదు, ఎందుకనంటే ఉమ్, వాళ్ళంతట వాళ్ళే వస్తున్నారు కాబట్టి అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బయటికి రావడానికి కారణం ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ఆశ్రమం పెద్దగా నిర్మాణం అయింది, 1000 మంది కూర్చుని మెడిటేషన్ చేసుకోవచ్చు కాబట్టి. అది వరకు ఏంటి అంత ప్లేస్ లేదు నాకు. ఓకే, ఇప్పుడు 1000 మంది కూర్చోవచ్చు. 1000 ఒకేసారి. మంది ఉమ్, ఒకేసారి కూర్చోవచ్చు, 1000 మంది ఒకేసారి పడుకోవడానికి ఒక డార్మెంటరీ, అలాగే ఒక 30 రూమ్స్, అలాగే ఒకటే హాల్, మెడిటేషన్ 3 ఫ్లోర్లలో అది ఉంది. పొలాల్లో ఉంటుంది కాబట్టి పచ్చని ప్రకృతిలో ఉంది. అది ఎంతో మంది ఉపయోగించుకోవడానికి ఉపయోగపడాలి అని తపన. అంటే మనము లోక కళ్యాణం కోసం చేసే పనులు లోకానికి అంకితం చేయాలి. సో దాన్ని కంప్లీట్ గా అలా ఉపయోగించాలి కాబట్టి దాని గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ శివలింగ ప్రతిష్టాపనతో ఈ ఆశ్రమ శక్తి మరింతగా పెరగబోతుంది. మీరు చెప్పిన ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చక్కగా దినదినాభివృద్ధి జరిగే అవకాశాలు చక్కగా ఉన్నాయి. అయితే విదేశాల్లో ఎట్లా ఉంది మీ కార్యక్రమాలకి? ఎట్లా రెస్పాన్స్ ఎట్లా ఉంది అక్కడ? బాగా అందరూ పార్టిసిపేట్ అందరూ చేస్తారు? బాగానే పార్టిసిపేట్ చేస్తారు. వీక్లీ వన్స్ సండే వాళ్ళకి నా క్లాస్ ఉంటుంది, నేను వెళ్తూ ఉంటాను. వస్తున్నాను 1 year కి ఒకసారి అలా వెళ్తూ ఉంటాను. వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. అక్కడి నుంచి వస్తున్నారు. ఇంత ఇబ్బందిలో కూడా అక్కడి నుంచి చాలా మంది కార్యక్రమానికి వస్తున్నారు. అప్పుడే స్టార్ట్ అయ్యారు కూడా అందరూ. కెనడా నుంచి, దేని నుంచి, అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. ఇంకా ఈ పెద్ద ఎత్తున జరగబోతున్న ఈ ప్రతిష్టాపన కార్యక్రమం ఇంకా ఎట్లా జరగబోతుంది? ఇంకొన్ని విశేషాలు మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నా. మహాత్ములు వస్తున్నారండి, ఉమ్, చాలా మంది మహాత్ములు వస్తున్నారు. నేను ఎక్కువగా యోగ విద్య కాబట్టి ఫారెస్ట్ లో డీప్ లో ఉన్న మహాత్ములు కూడా ఇప్పుడు దీనికోసం ఎదురు చూస్తూ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. యతి ప్రతిష్ఠ కాబట్టి యతులే చేస్తారు దానికి సంబంధించి అంతా కూడాను. కాబట్టి అంటే పీపుల్ అలాగే వస్తున్నారు, మహాత్ములు కూడా అలాగే వస్తున్నారు. అయితే పరమేశ్వరుణ్ణి, మహాదేవుణ్ణి, శివుణ్ణి మనం ఎప్పుడు కూడా భక్తి కంటే కూడా ఆధ్యాత్మికతకి దగ్గరగా చూస్తుంటాం, ఆధ్యాత్మిక చింతనకి. ఎందుకంటే ఆయన నిరాకారుడు, మోక్షం మార్గాన్ని ఎంచుకునే వాళ్ళకి ముఖ్యంగా శివ భావన ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక 2 మాటలు మీ నుంచి వినాలని. నిరాకార నిర్గుణ స్థితి అయినప్పుడు ఉమ్, ఇంకా మనము ఆకారం ఎందుకు అనేది ఒక డౌట్ వస్తుందండి. ఈ ప్రతిష్టలు ఇవన్నీ ఎందుకు అని అనిపిస్తుంది. అది నిరాకారం అని తెలుసుకోవడానికి కూడా ఒక ఆకారం అవసరం. అందుకే శివలింగం ఎలా ఉంటుంది అంటే మీరు ఏది పెట్టినా అది కిందకు వచ్చేస్తుంది. ఉమ్, దాని ఆకారమే నిరాకారం కింద తెలియబడుతుంది. మీరు గమనిస్తే తెలుస్తుంది, ఏది దాని మీద నిలబడదు. అవును. ఉమ్, మీరు మిగతా రూపాలకి మీరు వస్త్రం కట్టొచ్చు, ఆభరణాలు కట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు గాక. కానీ శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి నిరాకార నిర్గుణ స్థితి అనేది తెలియచేసే ఆకారం అది. దాని భావనలో మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, మీరు అంతకుముందు ఎలా ఆరాధించినా ఏం ఆరాధించినా కూడా చివరికి మనం ఎక్కడికే చేరుకోవాలి అంటే ఆంతర వికాసము. అంటే ఏంటనంటే ఏదైతే బాహ్య భావన ఉందో అది వదిలి ఆంతరముగా వికాసము చెందడానికి శివుడు ఒక ప్రతీక. ఆ అంతర వికాసం అన్నప్పుడు మనం అక్కడ చూసినప్పుడు శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఎలా ఉంటుందంటే ఓంకారనాదము, ఘంటానాదం కూడా ఓంకారనాదమే, అన్ని ఓంకారంతోటే ఉంటుంది. అలాగే శివుడు ఎలా అయితే శ్మశాన వాసి అన్నప్పుడు ఆ వైరాగ్యం కూడా అక్కడే వస్తుంది. దానివల్ల స్పిరిచువల్ గా ఎవరైనా ఎదగాలనేటప్పటికి ఆ ఫైనల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఆ భావాన్ని తీసుకుంటారు. ఇక్కడ విష్ణువా శివుడా అని ఎవరు చెప్పరండి, అందరూ ఒక్కటేని అందరికీ తెలుసు. శివకేశవులు ఇద్దరు ఒక్కటేని అందరికీ తెలుసు. ఆశ్రమంలో కూడా వెంకటేశ్వర స్వామి కూడా పెద్దది ఉంటుంది, అక్కడే శివుడు కూడా ఉంటాడు. ఈ రెండూ కూడా ఒక్కటే అని మనం స్టూడెంట్స్ కి తెలియచేయడం కోసం మేము అలా ఏర్పాటు చేశాం. సో ఎప్పుడైతే మనము స్పిరిచువల్ గా ఎదగాలని అనుకున్నప్పుడు మనం నెమ్మదిగా అన్ని ఆ నిరాకార నిర్గుణ స్థితికే రావాలి. అది తెలుసుకోవడం కోసమే శివతత్వం వైపు జర్నీ చేస్తారు మనుషులందరూ. ఆశ్రమంలో కూడా దానికి సంబంధించి మేము వైరాగ్యానికి సంబంధించి ఎక్కువగా చెప్తాం. ఎక్కువగా ధ్యానమే ఉంటుంది. ధ్యానానికి సంబంధించి కూడా ధ్యానానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా కావాలి. కళ్ళు మూసేసుకుని ధ్యానం చేస్తానంటే అది వర్కౌట్ అవ్వదు. దానికి సంబంధించి ఒక నాలెడ్జ్ కావాల్సి ఉంటుంది. మనస్సు నిలబడాలి అనంటే, ఒక ఏకాగ్రత చెందాలి అనంటే మీరు ఏ పని చేసినా ఒక నాలెడ్జ్ సంపాదించే చేస్తున్నారు. అలాగే ధ్యానానికి సంబంధించి ఒక నాలెడ్జ్ కావాలి, పరిసరాలు సహకరించాలి, తర్వాత మన మనస్సు లేవకుండా దాన్ని కంట్రోల్ చేసే నాలెడ్జ్ కావాలి, స్పిరిచువల్ గా ఎదగడానికి కూడా నాలెడ్జ్ కావాలి. ఇవన్నీ సమకూర్చటానికి ఆశ్రమాలు కానీ టెంపుల్లు కానీ మనకి పూర్వం నుంచి ఉన్నవి, ఈ రోజు కొత్తగా రాలేదు. గుళ్ళు నిర్మాణం కానీ
మీరు ఏదో బాధలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు, గుడికి వెళ్తే చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా వానప్రస్థంలో ఉన్నారు, లేదంటే తెలుసుకోవాలనుకుంటున్నారు, స్పిరిచువల్ ఎదగాలనుకుంటున్నారు, ఆశ్రమాల్లో ఇంట్లో ఉన్నప్పుడు కుదరట్లేదు, 4 రోజులు అక్కడికి వచ్చి గడిపి కుదుర్చుకుని మళ్ళీ ఆ బ్యాటరీ రీఛార్జ్ లో వెనక్కి వెళ్తారు. ఇలా అన్ని నిర్మాణాలు మన పూర్వీకులు మనకు అందించి ఉంచారు. వాటిని ఇప్పుడు డెవలప్మెంట్ పేరు మీదుగా అనేక రకాలుగా డెవలప్ అయి ఉండొచ్చు గాక, కానీ కంటెంట్ అనేది అందరికీ ఒక్కటే ఉంటుంది. ఆ కంటెంట్ లో మనం వెళ్తున్నామా లేదా అనేది పీపుల్ చూసుకోవాల్సి ఉంటుంది. పీపుల్ కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా స్పిరిచువల్ లో అనడానికి వాళ్ళే అది చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకుని దానికి తగ్గ వాళ్ళకి ఏది కావాలో దానికి తగ్గ ప్లేసెస్ ఈ భారతదేశంలో అన్ని చోట్ల ఉన్నాయి. భారతదేశం అంటేనే స్పిరిచువల్ సంపద. ఆ స్పిరిచువల్ సంపద మనకేం కావాలనేది మనం వెతుక్కుని అక్కడి నుంచి ఆ సంపదను తెచ్చుకో. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భారతదేశం ఆధ్యాత్మిక గని, ఆధ్యాత్మిక సంపద, కానీ అందులోంచి జ్ఞానాన్ని సముపార్జించడము కొద్దిగా అందరికీ చేత కావడం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది విషయంలో చూస్తే భక్తి, ఆధ్యాత్మికత అనేది కమర్షియల్ గా మారిపోయింది. ఏదో కోరుకోవడానికి గుడికి వెళ్ళటము, లేకపోతే స్వార్థ ప్రయోజనాలు ఎక్కువ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. అసలు ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలంటారు? ఎటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది? ఎక్కడైనా సరే ప్రజలు ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి. ఇప్పుడు మీరు ఏదైనా మీరు బజార్కి వెళ్ళాలనుకోండి, మీరు ఏదైనా కొనుక్కోవాలనుకోండి, ఒక బట్టల షాప్కి వెళ్ళాలంటే బోల్డ్ రకాల బట్టల షాపులు ఉంటాయి. కానీ మనకి ఏమనిపిస్తుంది, మన పర్సులో డబ్బులు, మనకి ఏం కావాలని మనకు ఒక అవగాహన ఉంటుంది. అలానే ఇప్పుడు నేను చీర కొనుక్కుంటానని రోజంతా షాపులన్నీ తిరగను. నాకేం కావాలో ఒక ఐడియా ఉంటుంది. అవి ఎక్కడ దొరుకుతాయి అనేది నేను అన్వేషించి అక్కడ తెచ్చుకుంటాను. నేను పర్సులో 1000 రూపాయలు పెట్టుకుని 10,000 రూపాయలు చీర వెతుకుతున్నాను అనుకోండి, కాళ్ళు అరిగిపోతే తప్పించి నాకు వస్తువు రాదు. ఒక ఎడ్యుకేషన్ చదువుకోవాలన్న స్టూడెంట్ వాళ్ళు ఏం చదువుకోవాలనుకుంటున్నారో అక్కడికే వెళ్ళి చదువుకుంటారు. డిగ్రీ చదవాలని మెడికల్ కాలేజీలో కూర్చోడు కదండి. పీపుల్ కి ఒక అవేర్నెస్ కావాలి. స్పిరిచువల్ లో మీకేం కావాలి అసలు అన్నప్పుడు భయంతో భక్త, కోరికతో భక్త, రియల్ భక్త అనేది మీకు మీరు తేల్చుకుంటే కనుక దానికి తగ్గ వాటి వైపు మన కాళ్ళు వెళ్తాయి. అలా కాకుండా ఇది అనుకుని ఇంకో దానికి వెళ్ళినప్పుడే ఈ డిఫరెన్స్ వస్తుంది. ప్రపంచంలో అన్ని రకాల అంగట్లు ఉన్నాయి, అన్ని ఉంటాయి. ఎందులోనైనా సరే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. దాన్ని మనం చూన్ చేసుకోగలగాలి. కరెక్ట్ గా మనం మనకు ఒక క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ అనేది మనకు ఫస్ట్ నుంచి మనం ఉండాలి. బజార్కి వెళ్ళేటప్పుడే మనం ఇంట్లో డిసైడ్ అయ్యి వెళ్ళాలి నాకేం కావాలనేది. లేదంటే సండే సరదాగా అన్ని బజార్ తిరిగి వస్తానంటే అది వేరే విషయం. వస్తువు కొనుక్కోవడానికి కాదు, సరదాగా తిరిగి వస్తారు కదండి. స్పిరిచువల్ లో కూడా అంతే. సరదాగా చూసి హిమాలయాలు చూసి వచ్చేసే వాళ్ళు ఉంటారు, హిమాలయాల్లో జీవించే వాళ్ళు ఉంటారు, లేదా అక్కడ సాధన చేసే వాళ్ళు ఉంటారు. అలాగే ఈ స్పిరిచువల్ అంతా కూడా అంతే. మీకు ఎలాంటి భక్తి ఉంది ఫస్ట్, ఇది ఎవరికి వాళ్ళు పీపుల్ తేల్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణలు చాలా బాగున్నాయమ్మా. అంటే ఎవరికి ఏం కావాలో తెలియట్లేదు, వెవరింగ్ మైండ్ ఎక్కువగా ఉంది, ఏకాగ్రత ఉండటం లేదు. ఈవెన్ షాపింగ్ విషయంలో కూడా సరైన అవగాహన లేదు, ఏం చేయాలో బయటకు వెళ్ళిన తర్వాత. సో ఈ పరిస్థితులు మారాలంటే అసలు ఏకాగ్రత ఉండాలి అన్ని విషయాల్లో. అంటే ఎట్లా, అంటే ఎటువంటి సాధన చేస్తే బాగుంటుంది అంటారు? మన పెద్దలు మనకి ఎప్పుడో ఇచ్చేసారండి. అందుకే ఉదయం లేవగానే మీరు ఏదో ఒక ఆరాధన, అది పూజ, జపమా, ధ్యానమా, మీరేం చేస్తారు అవి ఉన్నవి. ఎందుకని మనము ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చేయాలి. ఆ వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి బాధ్యతలు ఏవో ఉంటాయి, లేకపోతే అచీవ్మెంట్లు ఉంటాయి, లేకపోతే మనల్ని నమ్ముకున్న పిల్లలు ఎవరో ఉంటారు, వాళ్ళందరినీ చూడాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది, ఉండకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడుండే కాంపిటీషన్ లో, పోటీ ప్రపంచంలో ఏదైనా మనం పరుగు పెట్టకపోతే వెనకబడిపోతారు. ఇప్పుడు ఇద్దరు ఆడవారు కూడా వర్క్ చేయడం చేయాలి. దీంతో ఇంకా పరుగుల ప్రపంచం అయిపోయింది, పరుగుల ప్రపంచం అయిపోయింది. ఒకప్పుడు స్త్రీలకి రెస్ట్ ఉండేది, ఇప్పుడు ఈ రెస్ట్ లేదు. బాధ్యత కూడా పెరిగింది. బయట కాంపిటీషన్ పెరగడం వల్ల అనేక రకాలైన పోటీతత్వం, బయట ఏం చేస్తున్నారో మనం అది చేయకపోతే వెనకబడిపోయే పరిస్థితి. ఎందుకు? మమ్మల్ని తీసుకోండి, విపరీతమైన స్ట్రెస్. మమ్మల్ని తీసుకోండి. ఒక సాధువు ఏం చేయాలండి? ఎక్కడో కూర్చుని ఆయన జ్ఞానం నేర్పితే వాళ్ళందరూ వచ్చి నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది? వచ్చి నేర్చుకునే వాళ్ళకంటే మనం వెళ్ళి చెప్పేదే ఎక్కువైపోయింది. లేకపోతే అక్కడ కూర్చుని ధ్యానమే చేయాలా, లేకపోతే సాధనే చేయాలా, ఆశ్రమే నడపాలా, స్టూడియోలకు వచ్చి కూర్చుని చెప్పాలా? ఈ అవేర్నెస్, ఈ పరుగు అనేది అందరికీ అంటింది. అది మీరే కాదు, ఇటు ఏ రంగంలోనైనా సరే అంతే ఉంది. ఇప్పుడు పీపుల్ కి ఒక మంచి విషయం చెప్పాలన్నా కూడా, వాళ్ళు వినాలన్నా కూడా వాళ్ళకి అంత ఖాళీ లేదు పాపం. వచ్చి కూర్చుని వాళ్ళకు ఉంటుంది లోపల, మేము నేర్చుకోవాలనో తెలుసుకోవాలనో ఉంటుంది. ఇప్పుడు మీకే ఉన్నారండి, నేర్చుకోవాలనో తెలుసుకోవాలనో ఉంది. టైం ఏది? అప్పుడు మీరు ఆ సెల్ ఫోన్ లో చూసి
ఏదో కొద్దిసేపు కనీసం రాత్రి పడుకునేటప్పుడు రిలాక్సేషన్ కోసమో ఎప్పుడో ఒకసారి మీరు ఓపెన్ చేస్తే ఒక మంచి విషయం మీరు వింటున్నప్పుడు మీ నుంచి మీ నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది. అందువల్ల మేము బయటకు రావాల్సి వస్తాం. ఎవరిని మనం అనడానికి లేదండి. సొసైటీలో వచ్చిన మార్పుని అంగీకరించాల్సి వస్తుంది, అంగీకరించి చేయాలి వర్క్. కాబట్టి తప్పదు. ఇదంతా కూడా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఎవరికైనా సరే, అది స్త్రీయా పురుషుడా అని కాదు. ఆ టార్గెట్స్ అలాగే ఉంటున్నాయి. వచ్చిన మార్పుకి అనుగుణంగా మనం వెళ్ళకపోతే కనుక వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళే కాదు, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడతారు. అందువల్ల ఈ పరుగులు, దానితో ఏమవుతుందంటే ఇబ్బంది. అందువల్ల మేమేమంటున్నామంటే అట్లీస్ట్ మీరు మీ టైంలో, మీకు ఉదయమో సాయంత్రమో మధ్యాహ్నమో ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఒక పావు గంట 10 నిమిషాలైనా మీకంటూ ఒక టైం తీసుకోండి. అది మీరు భగవంతుడి దగ్గర పూజ చేస్తారా, లేకపోతే ధ్యానం చేస్తారా, జపం చేస్తారా, ఒక మంచి పుస్తకం చదువుకుంటారా, మిగతావన్నీ డ్రాప్ చేసి కొద్దిసేపు మైండ్కి రిలాక్సేషన్గా చేయటం కోసమే మన పెద్దలందరూ మనకి ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు డెప్త్కి వెళ్ళడం అనేది తర్వాత విషయం అండి. ముందు మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరు ప్రశాంతంగా ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా మీరు చేయాల్సిన పనులు ఇంకా బాగా చేయగలుగుతారు. వెనక జనరేషన్ కి కూడా మీరు మంచిగా చూసుకోవాలి. చక్కగా చెప్పారమ్మా. ఎందుకంటే సమయం అనేది చాలా ముఖ్యమైపోయింది. ఇప్పుడు సమయం ఎవరికి దొరకట్లేదు. ఒక రకంగా మానవ సంబంధాలు విచ్ఛిన్నం అవడానికి కూడా ఈ సమయం లేకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అయితే మనిషిలో ఇప్పుడు సత్వగుణం, రజోగుణం, తమోగుణం అంటాం. కానీ ఇప్పుడు సత్వగుణం పక్కన పెడితే అసలు అది ఎక్కడ మనం వెతుక్కోవాలేమో, కానీ తమోగుణం బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఒక వికృత పోకళ్ళు, ఆడవారే చంపుకోవడాలు, ఇవన్నీ పిల్లల్ని చంపుకోవడాలు, ఇటువంటి పరిస్థితి చూస్తుంటే చాలా ఆందోళనగా ఉంది. మీలాంటి వారందరూ కూడా లోక కళ్యాణం కోసమే మీ జీవితాలని అంకితం చేశారు. సో ఇటువంటి పరిస్థితులు మారడానికి మీరు అన్నట్టుగా ధ్యానం, ఓంకార జపం చేయడం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి, నిరూపించబడ్డాయి కూడా. ఒక్కసారి ఓంకారం గురించి మాకు మీ మాటల్లో చెప్పండి. ఓంకారము శబ్దం పరబ్రహ్మ స్వరూపం అండి. ఉన్నది ప్రణవమే. మీరు ఎక్కడ చూసినా కరెక్ట్ గా సాధన చేసే వాళ్ళకి అర్థమైపోతుంది. ప్రతి శబ్దం నుంచి ఆ ఓంకార నాదం ఉంది అని తెలుస్తుంది. ఇప్పుడు మాకు ఆశ్రమంలో కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఆ చుట్టుపక్కలంతా ఆ ఓంకార స్థితి వినిపిస్తుందను, లేకపోతే వాళ్ళు దాంట్లో ఉండడము అన్నీ జరుగుతాయి. ఎందువల్ల అనంటే ఆ పరిసరాలంతా ఒక పాజిటివ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ శబ్ద తరంగము ఏ శబ్దం చేసినా ఆ శబ్దం యొక్క ఒక హాయ్ అనేది తెలుస్తుంది. సో అదే ఓంకారం అంటే మైండ్ ఎప్పుడు కూడా ఒక వేగం అవుతున్నప్పుడు, మేము చేసిన ప్రయోగాలు కూడా అవేనండి. ఎక్కువగా డిప్రెషన్ ఎవరున్నారో డిప్రెషన్ వాళ్ళకి 90% వేగం ఉంటుంది. ఆ 90% వేగంలో కూడా వాళ్ళు ధ్యానం చేయగలుగుతున్నారు. అంటే ఎలా చేయగలుగుతున్నారు? ఆ ఓంకార నాదాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయడం ద్వారా. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ అంతా కరెక్ట్ గా పనిచేస్తుంది, బ్లడ్ కరెక్ట్ గా ఫ్లో అవుతుంది. అది సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే. అలాగే ఆ ఓంకారంతో ఏంటంటే మనస్సు ముందు వేగం తగ్గిపోయి ఒక ప్రశాంతత వస్తుంది. మీరన్న తమస్సు తగ్గి నరాలన్నీ యాక్టివ్ అయ్యేటప్పటికి ఆర్గాన్స్ కరెక్ట్ గా పనిచేస్తాయి. పనిచేస్తే బ్రెయిన్ కూడా కరెక్ట్ గా పనిచేస్తుంది. ఇది మన మహాత్ములందరూ నిరూపించి చూపించారు. అందుకే ఏం చేశారు, ఎలాగోలా ఓంకారం పలికించడానికి ప్రతి మంత్రానికి ముందు ఓంకారం పెట్టారు. అంటే ఏదో విధంగా మీరు రోజు మొత్తంలో ఎన్నిసార్లైనా ఓంకారం మంత్రం చేసినప్పుడల్లా మనం ఓంకారంతో స్టార్ట్ చేస్తాం. మీరు టెంపుల్లో కానీ ఒక ఘంటానాదం ఎందుకనంటే అక్కడ మీరు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు ముందు గంట కొట్టినప్పుడు ఆ ఓంకారం యొక్క తరంగము మన యొక్క ఆరాశక్తిని ఉద్దీపన చేయటానికి మీరు కరెక్ట్ గా గమనిస్తే కనుక మన నెత్తి మీద ఆ తరంగం వచ్చి ఒక్కసారి మీ తాట్ పక్కకు వెళ్ళి ఆరాశక్తిని, ఆ ఘంటానాదం యొక్క తరంగము ఆరాశక్తిని లేపుతుంది. ఎప్పుడైతే అలా యాక్టివ్ అవుతాడో దర్శనం కరెక్ట్ గా చేసుకుంటాడు. ఇంత రీసెర్చ్ చేసి మనకి ఏర్పాటు చేశారు ఆ ఓంకారాన్ని. సో అదే మేము తీసుకుని, అంటే మేము ఏదైతే ప్రాక్టీస్ చేసామో దాంట్లో మేము పొందిన బెనిఫిట్ ఏదైతే ఉందో అది చూసి మిగతా వాళ్ళకు కూడా అది అందాలి అనే తాపత్రయంతో ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఓంకారం జపించడం వల్ల చాలా సార్లు ఎన్నో అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభించింది అంటారు. సో మీరు చూసిన వాళ్ళల్లో చాలా అప్పుడు అనారోగ్యంతో వచ్చి ఉంటారు. ఓంకార నాదం చేసిన తర్వాత వారు మళ్ళీ మంచి స్థితిని పొందటం, ఆ ఎక్స్పీరియన్సెస్ ఒకసారి మాతో చెప్పండి అమ్మా. నేనే పెద్ద ఉదాహరణ అండి. నేనే చిన్నప్పటి నుంచి సరిగా ఫుడ్ తినక చాలా వీక్ గా చాలా ఇదిగా ఉండేదాన్ని. నాకే అనారోగ్యం కూడా ఉండేది. మెన్సెస్ లో ప్రాబ్లమ్స్ అనేక రకాలన్నీ ఉండేవి. ఎప్పుడైతే ఓంకారము స్టార్ట్ చేసాను, నర్వస్ సిస్టము అంటే వీక్ బాగాను, షివరింగ్ ఉండేది బాగా.
ఏది పట్టుకున్నా అందరికీ తెలిసిపోయేది కూడా. ఏది పట్టుకున్నా నేను పడేస్తానేమో అని వాళ్ళే పట్టుకునేవారు. సో నాకు పని చెప్పడానికి కూడా భయపడిపోయేవారు. అలా ఉండేది. ఎక్కువగా ఆహారం తీసుకోలేను అని అలా ఉండేది. సో ఓంకారం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నాకు అన్ని ఒక్కొక్కటి పోయి నేను పూర్తి ఆరోగ్యం వచ్చింది నాకు. చాలా ఇయర్స్ నేను ఎప్పుడు హాస్పిటలైజ్ అవ్వకుండా చాలా ఇయర్స్ నాకు నడిచింది అంతా. అప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది నేనే ఇంతలా స్ట్రాంగ్ అయ్యాను కాబట్టి అందరూ అలా ఉంటే బాగుంటుంది అని చెప్పి. అన్ని బాగున్నట్టుంటారు, పెద్ద పర్సనాలిటీ ఉంటుంది, అన్ని ఉంటుంది, లోపల చాలా వీక్ ఉంటారు, అనారోగ్యంతో ఉంటారు, సఫర్ అవుతూ ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత చాలా ప్రయోగాలు జరిగినాయండి. ప్రెగ్నెంట్ లేడీస్ లో బేబీస్ లోపల ఇబ్బంది పడుతుంటే ఓంకారం తోటి తగ్గడము అన్ని చాలా అనుభవాలు అయినాయి. ఎప్పటికీ అది వాళ్ళందరూ కూడా అది బెనిఫిట్ పొందకపోతే మళ్ళీ మళ్ళీ ఎందుకు అది ప్రాక్టీస్ చేస్తారు. దాన్ని అనుభవించినప్పుడే వాళ్ళకి దాని మీద పట్టు కూడా వస్తుంది. అవునండి, బాగానే చేస్తున్నారు. స్టూడెంట్స్ ఇంతమంది వస్తున్నారు అని అంటే పేరెంట్స్ కూడా తెలిసే కదండి పంపిస్తారు. అయితే నేటి జనరేషన్ కి పూర్తిగా అవగాహన ఉంది అంటారా మీరు? అవగాహన వాళ్ళకి తెలియదండి, మనం తెలియచేస్తే తప్పనిసరిగా పట్టుకుంటారు. అవగాహన వాళ్ళకి తెలియదు. నేను స్టూడెంట్స్ కి క్లాసెస్ చెప్పినప్పుడు ముస్లిమ్స్ కానీ లేకపోతే క్రిస్టియన్స్ కానీ వాళ్ళు మేము పలకము ఇదేదో హిందువులది అంటే మేము ఖచ్చితంగా చెప్తాము. కాదు ఇది ఎందుకనంటే మీరు క్రిస్టియానిటీలో కూడా ఈ ఓంకారము మీరు ఎలా అయితే అల్లాహు అంటున్నారో అకార ఉకారం అకారంలో కలయిక ఓంకారం కాబట్టి మీరు ఏది పలుకుతున్నారో దాంట్లో కూడా అకార ఉకారం అకారం ఉంది, అన్నింటిలోనూ అదే ఉంది. ఇది యూనివర్సల్ శబ్దం, మీరు దాన్ని మళ్ళీ విడిగా చేయకూడదు అనేది ఆ అవేర్నెస్. ఇప్పుడు అందుకోసం సగం నేను స్టూడెంట్స్ కి ఎక్కువగా చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే మీరు వేరు మేము వేరు అనే పరిస్థితి రాకూడదు ఎక్కడైనా సరే, అది సమాజంలో నష్టం. అది అవును, ఒక మతానికి చెందింది ఓంకారం అన్న భావన అందరిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అది రాకూడదు. అలా రాకూడదు కాబట్టి దాని అవేర్నెస్ చెప్తాం మేము. వాళ్ళు అది దాన్ని చూసి తప్పనిసరిగా వాళ్ళు చక్కగా పడుతున్నారు. ఇంకా ముందే కాలేజీలో యాజమాన్యం ఇది మతానికి చెందిందేమో అని వాళ్ళు భయపడతారు. కానీ ఎప్పుడైతే క్లాసెస్ చెప్తున్నామో అప్పుడు స్టూడెంట్స్ అవేర్నెస్ చూసి వాళ్ళు బాగానే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు బీజాక్షర సాధన చేయమని చెప్తారు, కానీ బీజాక్షరాలకి అంత పవర్ ఉంటే, అంత శక్తి ఉంటే, బీజాక్షరాలకి ఆది మంత్రం ఓంకారానికి ఎంత పవర్ ఉండాలి? మీ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు హెల్త్ గురించి మీరు చెప్పారు, మీరే ఒక ఉదాహరణగా చెప్పారు కదమ్మా. అలాగే ఇంకా ఎటువంటి అద్భుతాలు ఓంకార జపించడం వల్ల జరిగాయో ఒకసారి మాకు చెప్పండి. అంటే నేను ఒకటి చెప్తానండి. ఎక్కడో పల్లెటూరులో పుట్టాము. ఎప్పుడైతే ఓంకారాన్ని పట్టుకున్నామో, నేను జాబ్ చేశాను అన్ని వదిలేసి ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నాము అని అంటే అది ఓంకార మహిమ అంటాను. అలాగే ఈ ఉపాధి స్త్రీ ఉపాధికి ఏమి ఇబ్బందులు ఉంటాయో మీకు తెలుసు. అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈ రోజు అంటే రోజుకి 5-6 క్లాసులు చెప్తాను నేను. అలాగే ఆశ్రమం రన్ చేయగలుగుతాము. అలాగే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా సరే నేను యూఎస్ వెళ్ళి క్లాసెస్ చెప్పగలుగుతున్నాను. అమెరికన్స్ కూడా వాటిని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఆశ్రమం రేపు కార్యక్రమానికి అమెరికన్స్ వస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి జరిగినాయి అనేది చూసినప్పుడు వాళ్ళందరూ బెనిఫిట్ పొందకపోతే రాదు కదండి. కాబట్టి నేను చాలా ఆశ్చర్యపోయేది ఏంటంటే నేను 34 స్టేట్లు తిరిగానండి అమెరికాలో తక్కువ టైంలో. 2 డేస్కే నేను చేంజ్ అయ్యి స్టేటస్ మారేదాన్ని. జెట్ లాగులు ఉండవు, మాకు ఏమీ లేదు. మరి అలాగే కరోనాలో నేను పిలుపునిస్తే స్టూడెంట్స్ ని పంపించారు. అప్పుడు ఎవరు రోడ్డు మీదకి రాలేదు. కానీ రోడ్డు మీదకి వచ్చి మేము ఎంతో మంది ముష్టి వాళ్ళు, ట్రాన్స్జెండర్లు, వేశ్యలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఫుడ్ లేదు కాబట్టి మేము ఫుడ్ సప్లై చేసాం. నాతో పాటు చాలా మంది పనిచేశారు. ఎవరికి కరోనా రాలేదు. అంటే కరోనా ఏమి వైరస్, అదే మన చుట్టం కాదు. కానీ ఓంకారంతో ఏమైందంటే ఆ ఊపిరితిత్తులు స్ట్రాంగ్ అవడం వల్ల, అలాగే రెసిస్టెన్స్ పవర్ గట్టిగా ఉండడం వల్ల ఫైట్ చేసే ఇమ్యూనిటీ ఆ ఓంకారం చేసే వాళ్ళలో ఉందండి. అందువల్ల కరోనా రాలేదని మీరు బయట సర్వీస్ చేసినా కూడా పోలీస్ వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. కానీ నేను ముందు ఉండేదాన్ని. నన్ను చూసి అన్ని సంవత్సరాల నుంచి మేము అక్కడ చేయటం చూసి ఎందుకమ్మా రిస్క్ తీసుకుంటారని అడిగేవారు. ఏం పర్వాలేదు నాయన అంటే చక్కగా మమ్మల్ని వదిలేసేవారు. స్టూడెంట్స్ ని పంపగలిగారంటే తల్లిదండ్రులకి ఎంత నమ్మకం ఉంటే ఆ ఓంకారం మీద వాళ్ళు నా దగ్గరికి పంపిస్తారండి. అది ప్రాక్టికల్ గా చేసి చూపించాను. వీళ్ళు అడిగారు నన్ను, అమ్మ పేపర్కి ఇద్దాము అని. తప్పు, అలా పేపర్కి ఇవ్వడం ఎందుకు, అవసరం లేదు. మీ అందరికీ ఒక నమ్మకం వచ్చింది కదా.
అంటే ఫ్యామిలీలో ఒప్పుకుంటున్నారు అని అంటే వీళ్ళకి ఎంత రెసిస్టెన్స్ ఉంటే ఒప్పుకోవాలండి. ఇదంతా ఇది మనము చెప్పుకోవడానికి అలా పబ్లిక్ అవసరం లేదు, అనుభవమే పాఠం అంటాను. ఆ అనుభవంలోనే మనం అన్ని తెలుసుకుని దాని మీద బలం వస్తుంది. అయితే ఇప్పుడు ఓంకార సాధన చేయాలి అనుకునే వాళ్ళకి ఎట్లా అండి, ఎన్నిసార్లు జపించాలంటారు? ఏ సమయంలో సాధన చేస్తే? అది జపం కాదండి, అది జపం ఒక జపం లాగా చేసుకోవాలి. అది జపం లాగా ఓంకారం కుదరదు ఎప్పుడు కూడా. మంత్రము మామూలు అంటే మంత్రం ఏదైనా సగుణ మంత్రము, నిర్గుణ మంత్రాలు ఉంటది. అవి వాళ్ళ గురువుల దగ్గర వాళ్ళ తీసుకుని జపం చేయటం వేరు. ఓంకారము తప్పనిసరిగా సాధన చేయాలి అని అంటే గురుముఖంగా వాళ్ళని చూసి మనము వాళ్ళ స్థితి నెమ్మదిగా ముందుకు తీసుకువెళ్ళడమే ఉంటుంది. అందుకని ఓంకారము పలకడం ఒకటే కాదు, ఆ శబ్ద తరంగాన్ని పట్టుకోవాలి అని అంటే కనుక దాని మీద చాలా నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ కోసము మనము కృషి చేయాల్సింది. చేయకుండా అయితే అది అవ్వదు. పుట్టనే ఓం ఓం అంటే అది సరిపోదు, జపంలా సరిపోదు. అదే ఆ సాధన చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఏ పద్ధతి అవలంబించాలంటారు? ఎట్లా అంటే ఓంకారం మీద అంటే ఆ శబ్ద తరంగం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పి ఉన్నారు. దానికి అసలంటూ మీరు మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు మీరు అన్వేషించాలి. అన్వేషిస్తే నేను ఎలాగా దీన్ని పట్టుకోవాలి అని మీరు అన్వేషించినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఎదురుపడి గురువులో లేకపోతే ఎక్కడో చోట దాని గురించి దొరుకుతుంది. చాలా మంది అది నిదర్శనం కూడా. నాకు కూడా ఓంకారం మేము చేయాలనుకున్నామా, మీ వీడియో దొరికింది, టక్మన్ మీ దగ్గరికి వచ్చాము అని, లేకపోతే ఏదో రూపంలో ఎవరో చెప్తే వాళ్ళు తీసుకొచ్చారను, అలా ఎవరెవరికి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడక్కడ వాళ్ళు నిజంగా సిన్సియర్ గా వాళ్ళు అనుకుని చేయాలనుకున్నప్పుడు నా ఉద్దేశం ఆటోమేటిక్ గా దొరుకుతుంది. ఇంకా కావాలంటే మీకు ప్రణవాశ్రమం కాకినాడ అని కొడితే కనుక గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది, చూసుకుని నేర్చుకోవచ్చు కూడా. ఇంకా డెప్త్ కి వెళ్ళాలంటే మా దగ్గరికి రావచ్చు. అమ్మ, భక్తికి ఆధ్యాత్మిక చింతనకి ఉన్న తేడా ఏంటి? రెండు ఒకటేనా, వేరువేరా? ఏమంటారు మీరు? భక్తి అంటే ఏ భక్తి మీరు ముందు అది తెలుసుకోవాలి. భక్తి అంటే మీరు భగవంతుణ్ణి కోరికలతో ఆరాధించటాన్ని భక్తి అంటే అసలు ప్రేమ అండి. అయితే అలా అనుకోవట్లేదు కదా ఇప్పుడు. కానీ ఆధ్యాత్మికత అంటే అది కాదు. ఆధ్యాత్మికత అంటే ఆంతర ప్రయాణం, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. భక్తి అంటే ఏంటి అనంటే బాహ్యంగా మనం ఏదైనా ఒకటి తెలుసుకుని దాని వైపు జర్నీ చేయాలనుకున్నప్పుడు బాహ్యంగా, ఇప్పుడు భగవంతుడిని తెలుసుకోవాలనుకున్నారనుకోండి, మీరు భగవంతుడిని అన్వేషిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఎక్కడ అన్వేషిస్తారు? మీరు బయట వెతికినా మీకు తెలిసేది ఏంటి? నా లోపలే భగవంతుడు ఉన్నాడని తెలుస్తుంది. అప్పుడు ఆంతరంగా ప్రయాణం చేస్తారు. ఆధ్యాత్మికత అనేది ఆంతర ప్రయాణం అనే దాన్ని చెప్పాలి. భక్తి అంటే మళ్ళీ ఏ భక్తి? కోరికలతో కూడిన భక్త? ఏ భక్తి మీకు అన్నప్పుడు భక్తికి మీనింగ్ ఏంటంటే అసలు ప్రేమ. అది మీరు దేని మీద ఆ ప్రేమ ఉంటుందో దాని భక్తి అని అన్నారు. అది భగవంతుడా, లేకపోతే ఇంట్లో వ్యక్తులా, లేకపోతే మీరు ఏదైనా దేని మీద అయినా భక్తి పెట్టుకున్నారా అనేది. కానీ ఆధ్యాత్మికత అనేది అది కాదు. ఆధ్యాత్మికత అనేది అంతర ప్రయాణం. భక్తి అంటే ప్రేమ. అది మీరే తెలుసుకోవాలి. నా భక్తి ఎక్కడుంది, నా ఆధ్యాత్మికత ఏంటి అనేది మనం కోసం వేసుకుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు అందరూ కూడా అరిషడ్ వర్గాలకి బాగా లోనవుతున్నారు. మనం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు వీటికి. సో వీటి నుంచి బయటపడటానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ కలియుగ ధర్మం అనుకోండి, ఇంకొకటి అనుకోండి, కొంచెం బయటపడలేని పరిస్థితి. సో వీటి నుంచి మనసు మరల్చుకోవడానికి ఒక చక్కటి మార్గంలో నిస్వార్థంగా మనిషి ప్రయాణం చేయాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ సాధన ఎట్లా చేయాలంటారు? వాటికి ఎటువంటి సాధనలు ఉపయోగపడతాయి మనిషిని ఆ రకంగా మార్చడానికి? మనిషి మారడానికి ముందు వాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఫస్ట్ థాట్స్ వస్తాయి కదండి. ఏ థాట్స్ వస్తున్నాయో చూసుకోవాలి. ఏ థాట్స్ వస్తున్నాయో చూసుకుంటే మన లోపల మన మనస్సు దేని మీద ఫోకస్ వెళ్తుందో తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలనేది చూడాలి. అంటే వేటి మీదకి వెళ్ళిపోతుంది, దేని మీద మనస్సును ఎక్కువగా ఫోకస్ పెట్టారో దాని మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని బ్యాక్ తీసుకురావడం ఈజీ. అది సింపుల్ పద్ధతి. అసలు ఈ పద్ధతి ఆ పద్ధతి కాదు. అసలు రూపాయి ఖర్చు లేకుండా మీకు రెమెడీ చెప్పాలి అంటే కనుక మీరు అసలు ముందు ఫస్ట్ కూర్చుని కళ్ళు మూసుకుంటే మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయో చూడాలి. కొంతమందికి అప్పుడు చేస్తున్న పని మీద, నెక్స్ట్ పని మీద గుర్తుకొచ్చేస్తుంది. కొంతమందికి ఎప్పుడో జరిగిపోయేవన్నీ గుర్తొస్తాయి, కొంతమందికి జరగబోయేవి గుర్తొస్తాయి. జరిగిపోయినవి వస్తున్నాయంటే మనసు బాగా అక్కడక్కడ స్టక్ అయిపోయిందని అర్థం. జరిగిపోయిన సంఘటనల మీద ఉండిపోయింది. అలా జరగబోయేది వస్తుందంటే ఇంకా నాకు ఎక్కువగా ఊహ ఉంది అని అర్థం.
ప్రజెంట్ వస్తుందంటే నెక్స్ట్ చేసే పని ఇప్పుడు గుర్తుకొస్తుందంటే గాబరా ఎక్కువ ఉందని అర్థం. ఈ 3 సెక్షన్లోనే మనసు ఇరుక్కుంటుందండి. మీరు ముందు గుర్తించాలి. గుర్తించకుండా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి నేను సాధన చేస్తానండి అంటే వాళ్ళు ఏదో ఒక జపము, ఒక ధ్యానము ఏదో ఇస్తారు. వీళ్ళు కూర్చుంటారు, కొద్దిసేపు చేస్తారు, మళ్ళీ మనసు వేగం అయిపోతూ ఉంటుంది. కానీ మనం గుర్తిస్తే కనుక మనం దాన్ని స్టాప్ చేయొచ్చు. ఎలా అంటే, ఎందుకు వెనక్కి వెళుతున్నాను నేను, అది వేస్ట్ కదా అని. ముందుకు వెళ్ళినా నాకు నెక్స్ట్ ఏంటనేది నాకు తెలియదు. అలా మీరు మీకు మీరే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దానికి తీసుకురావచ్చండి మనసుకి. కాబట్టి దాన్ని స్టాప్ చేయటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఫస్ట్ మీరు కళ్ళు మూసుకొని కూర్చుని మీ మనస్సుని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు కూడా అది వేగం ఆగట్లేదు అని అంటే దానికి ఏదో ఒక సాధన అవసరం. అంటే ఆ మనస్సుని ఎక్కడో చోట కట్టి పడేయాలి. అప్పుడు మీరు ట్రై చేసుకోవడమే. ఎక్కడ నిలబడుతుంది, పూజ చేస్తే కాసేపు ఆగుతుందా, జపం చేస్తే ఆగుతుందా, ధ్యానం చేస్తే ఆగుతుందా, లేదా ప్రకృతిలో మంచి మంచి మొక్కల దగ్గరికి వెళ్తే ఆగుతుందా, లేకపోతే కొంతమందికి ఏదైనా మంచి పని చేస్తే, ఒక దానం చేస్తానో లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేస్తానో మనస్సు చాలా హుషారుగా ఉంటుంది. ఇలా మనమే చూసుకోవాలండి. మనమే చూసుకోవాలి. చూసుకుంటే కనుక ఎప్పుడెప్పుడు హ్యాపీగా మనం ఏది చేయగలుగుతామో దాని వైపు మనం కొంచెం జర్నీ చేస్తే కనుక ఈజీగా పట్టుకోగలం. అప్పుడు నా ట్రావెల్ అటువైపు తిప్పొచ్చు. ఇప్పుడు మీ సుదీర్ఘ ప్రస్థానంలో అమ్మ, మీ గృహస్థాశ్రమంలో మీకు సాక్షాత్కరించిన అనుభవాలు ఏంటి? మీ దైవానుగ్రహం కావచ్చు, ఇంకా ఇతర అనుభవాలు కావచ్చు, ఎలా ఉన్నాయి? దైవానుగ్రహం లేకుండా అసలు ముందుకు రాలేము. గృహస్థుగా ఉంటూ ముందుకు రావాలి అని అంటే ముందు గృహస్థు ధర్మం కరెక్ట్ గా పాటించాలి. ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నామా, బాధ పెడుతున్నామా, మన స్వార్థంతో మనం ఉన్నామా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఆ గృహస్థు ధర్మంలో మనం కరెక్ట్ గా ఉండగలిగితే, ఇప్పుడు మళ్ళీ మీకు అక్కడికే వస్తాను. మీ అమ్మమ్మ లేకపోతే పెద్దవాళ్ళు చూస్తే కనుక వాళ్ళు ఏం చదువుకోపోయినా వాళ్ళ ధర్మం పాటించేవారు. అనవసరమైన విషయాల జోలికి వాళ్ళు వెళ్ళలేదు. అందుకే వాళ్ళ దగ్గర టైం ఉంది. బోల్డ్ శారీరక శ్రమ చేసేవారు. ఇప్పట్లాగా అంత అవేర్నెస్ లేదు, అంత ఫెసిలిటీ లేదు. అన్ని చేస్తూ కూడా వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళారు. అంటే ధర్మంగా జీవించారు. ఎప్పుడైతే అలా మనం ధర్మంగా జీవించినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏదైతే ఫోకస్ పెట్టామో అటు రూట్ భగవంతుడు దారి సుగమం చేస్తాడండి. అలా భగవంతుడు దారి సుగమం చేయాలి ఎవరికైనా సరే. అలా నా జీవితంలో అయితే నాకు భగవంతుడి కృప ఎక్కువగానే ఉందంటాను నేను. అలాగే గురువులు, మహాత్ముల ఆశీర్వాదం ఇవన్నీ కలిసి నన్ను ముందుకు తీసుకెళ్ళి అనేది అలాగే ఇప్పుడు మీరు సన్యాసాశ్రమం స్వీకరించారు. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీ అనుభవాలు ఎట్లా ఉన్నాయి? అంతకు ముందుకి ఇప్పటికి ఉన్న తేడాని మీరు ఏం గమనించారు? నేను నా పిచ్చి పని ఒకటి బాధపడతాను. నాకు చిన్నప్పుడే మా నాన్నగారు అందరూ సన్యాసం తీసుకుంటావు నువ్వంటే, నేను అప్పుడు చూసిన ప్రపంచంలో సన్యాసులు నాకు అలా తగలేదు. వాళ్ళు స్టేజ్ మీద చెప్పేదోటి, లోపల పాటించేదోటి చూసి ఇది కరెక్ట్ కాదనుకున్నాను. అనుకున్న నా వేలో నా అన్వేషణ నేను పక్కకు వచ్చేసాను. ఇప్పుడు నేను అనుకుంటాను, ఇప్పుడు బాధపడతాను, నేను అప్పుడే చిన్నప్పటి నుంచి సన్యాసం తీసుకుని ఉంటే ఇంకా డెప్త్కి నేను, ఇంకా డీప్కి నేను వెళ్ళగలిగి ఉండేదాన్ని కదా అని ఒకసారి అనిపిస్తుంది. ఇంకొకసారి ఏమనిపిస్తుంది అంటే స్ట్రాంగ్ అయ్యాను. గృహస్థ జీవితంలో అన్ని చూశాను కాబట్టి ఇప్పుడు ఎవరైనా చెప్పినా కూడా నేనేమి పక్కకి వెళ్లే పరిస్థితి ఉండదండి. ఎప్పుడూ అనుభవమే పాఠం కాబట్టి. కానీ సన్యాసంలో ఒక మహిమ ఉంది, సన్యాసంలో ఒక రక్షణ ఉంటుంది, ఒక మహిమ ఉంటుంది. ఎప్పుడైతే ఒక విడుదలకి మనం వచ్చేసామో ఆటోమేటిక్ గా ఈశ్వరుడు మనల్ని హ్యాండిల్ తీసేసుకుంటాడండి, ఆయన చేతుల్లోకి తీసేసుకుంటాడు. భగవంతుడు ఇప్పుడు వెన్నంటి ఉన్నట్టు అనిపిస్తుంది. అంతకుముందు మనం డబ్బు మీదో లేకపోతే ఇంట్లో వాళ్ళ మీదో ఇంకొకళ్ళ మీదో భరోసా పెడతాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సన్యాసం అనేటప్పటికీ పూర్తిగా భగవంతుడి మీదే సరెండర్ అయిపోతాం కాబట్టి ఆ బలం ఇప్పుడు తెలుస్తోంది. అందువల్ల అనుకుంటూ ఉంటాను, ఈ జ్ఞానం కొంచెం ముందుగా వచ్చి ఉంటే ఇంకా భగవంతుడితోటి మనకి అనుసంధానం ఇంకా బాగుండేది కదా. ఇప్పుడు లేదని కాదు, కానీ ఇంకా మనము ఇంకా డీప్ కి వెళ్ళడానికి ఇంకా అవకాశం ఉంటుంది కదా. సో మీరు ఏదైతే ఈ ఆధ్యాత్మిక ప్రస్థానం ఉందో ఇదంతా కూడా ఒక నేటి యువతకి అందించాలి అనే లక్ష్యంతోనే మీరు ఈ ప్రస్థానం అంతా సాగి ఉంటుంది. సో మీరు ఆ లక్ష్యంలో సఫలీకృతం అయ్యాయని అనుకుంటున్నారా అమ్మా? ఎట్లా ఉంది మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే మీ ప్రస్థానం గురించి ఒక్కసారి? అవునండి, అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు పీపుల్ మాత్రము వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకే తెలియదు
30 years నుంచి నేను క్లాసెస్ చెప్తున్నాను. ఇప్పుడే బయటకు వస్తున్నాను. నేను అంతకుముందు ఎప్పుడు బయటికి రాలేదు. కానీ కాకినాడ దాటి ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చూస్తే ఏ ఊరు అంటే మేము ప్రతి ఊళ్ళోనూ జ్ఞాన యజ్ఞం అని చెప్పి చాలా చేశాము. అలాగే ఓంకారము అందరికీ తెలియాలని ప్రతి గ్రామంలోనూ తిరిగి ఓంకారము చేసి ఉన్నాము. అప్పుడు వెళ్ళినప్పుడు చూస్తే ఇంతమంది ఓంకారం మీద పట్టు ఉంది, ఇంతమంది ఓంకారం నేర్చుకున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది నాకు. ఇన్ని సంవత్సరాల జర్నీలో ఇప్పుడు ఎటు వెళ్ళినా, విదేశాలు వెళ్ళినా, ఇక్కడ ఉన్నా సరే ఇంత భరోసాగా ఇంతమంది, నాకు ఇప్పుడు చేతిలో రూపాయి లేకపోయినా నాకేమీ ఇబ్బంది లేదు. ఎక్కడున్నా ఎక్కడికక్కడే వాళ్ళ ప్రేమ నాకు తెలుస్తుంది. సన్యాసం అంటేనే మణితో సంబంధం లేనిదండి. సన్యసించడం అంటే అన్ని సన్యసించాలి. అన్ని సన్యసించినా ఈ రోజు నేను జీవిస్తున్నాను అని అంటే నాకు అది వాళ్ళ ప్రేమ, పీపుల్ యొక్క ప్రేమ, అదంతా కూడా. ఎంతో మంది నాకు బిడ్డలు, ఇప్పుడు అందరూ నా బిడ్డలే. గృహంలో ఉన్నప్పుడు ఒక్క బిడ్డ, ఇప్పుడు అందరూ నా బిడ్డలే అయినప్పుడు ఆ బలమే వేరు, ఆ భరోసాయే వేరు. భగవంతుడు ఎన్ని రూపాల్లో తెలియబడుతున్నాడు ఇప్పుడు. అది అంటే నేను దాన్ని సక్సెస్ అని చిన్నవాడు వాడను, అది దాన్ని సక్సెస్ అని అనరు. మన సంతృప్తి అంటారు, జీవితం ఫుల్ఫిల్ అంటారు. నాకు ఆ సంతృప్తి ఉంది, జీవితం ఫుల్ఫిల్ అయ్యిందని. ఒకప్పుడు నేనేం చేయాలని ఒక అసంతృప్తి ఉండేది, ఇప్పుడు జీవితం ఫుల్ఫిల్ అనే ఆనందం ఉంది. ఆ ఆనందంలో ఇప్పుడు నా జీవితం ఉంది. దాన్ని హ్యాపీ అని లేకపోతే సక్సెస్ అని అలాంటి చిన్న చిన్న వర్డ్స్ నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఆనందంలో నా జీవితం. సో ఇప్పుడు ప్రణవ ఆశ్రమంలో ప్రణవేశ్వరుడు గురించి ఒకసారి మాట్లాడుకుంటే, మామూలుగా శివాలయంలో జరిగే పూజల్లాగానే అక్కడ పూజాధికాలు ఉండే అవకాశం ఉందంటారా, లేకపోతే కొంచెం కొత్తగా ఏదైనా పూజలు జరిపే అవకాశం ఉందా? పూజలు అని కాదు, దానికి సంబంధించి ఏం చేయాలో అది మేము పర్ఫెక్ట్ గానే చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా దానికి సంబంధించి ఆ ఎనర్జీ ఫ్లోకి ఏం చేయాలో అదే చేస్తాం తప్పించి ప్రత్యేకంగా దాని గురించి ఇప్పుడు వివరణ ఇచ్చినా ఎవరికి అర్థం కాదు. అది దాన్ని ఏం చేయాలో దాని ప్రకారమే చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ కూడా దానికి సంబంధించి అది ఒక శక్తి క్షేత్రం కింద ఉంటుంది కాబట్టి ఆ శక్తిని అక్కడ నింపడానికి నేను ఒక్కదాన్నే ప్రయత్నం చేయట్లేదు, ఎంతో మంది మహాత్ములు కృషి చేస్తున్నారు. సో అందరి కృషి, అది అందరి కృషి ప్రణవాశ్రమం తప్పనిసరిగా జరుగుతాయి. ఇంకా అంటే అలా కాదండి, అసలు ఆశ్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి, ప్రతిదీ ప్రయోగంగా చేసినప్పటి నుంచి నేను ఒక్కదాన్నే కాదు, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ అనుభూతి వాళ్ళు చెప్తున్నప్పుడు అది మనం చేసింది కరెక్టే అని తెలుస్తుంది. అది కాలంలో తెలియబడుతుంది తప్పించి నేను ఒకటి చేసి ఇది కరెక్ట్ అనడం తప్పు. అంటే నిర్మాణం చేపట్టినప్పటి నుంచి కూడా అక్కడ ఉన్న వారందరూ వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. వాళ్ళ అనుభవం, లేకపోతే వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకి అందిన పీస్, వీటన్నింటి నుంచి ఉంటుంది కదా. అలా వాళ్ళు చేసినప్పుడు ఇది కరెక్టే అయింది. మన కృషి అంటే మన కృషి కాదు, అది ఈశ్వరుడు మనకు అందించిన శక్తి ఏదైతే ఉందో అది అక్కడ విరాజిల్లుతుంది కాబట్టి అది కరెక్ట్ అని తెలుస్తూ ఉంటుంది. అందుకే చెప్తున్నాను, 100% ఆనందంగా ఉంటుంది. అమ్మ, నేటి యువతకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు చివరిగా? అలాగే భక్తి, ధ్యానం, యోగం ఇటువంటి విషయాల్లో యువత ఎలా ముందుకు రావాలంటారు? తప్పనిసరిగా అంటే యువత చాలా కష్టపడుతున్నారండి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళకి పాపం చాలా ఇబ్బంది అది. అలాగే ఆ కాంపిటీషన్ ఎదుర్కోవడానికి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. ఎంతో స్మార్ట్ అయితే కానీ అంత ముందుకి రాలేరు. అలాగే నేను చూసిన దాన్ని బట్టి చూస్తే కనుక యువత ఏదైనా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియజేస్తే కనుక తప్పనిసరిగా పట్టుకుంటారు. నేనేమంటానంటే లైఫ్ లో మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఆ స్ట్రెస్ రిలీజ్ అయ్యి మీరు ప్రశాంతంగా ఉంటే ఇంకొంచెం అచీవ్మెంట్ ఎక్కువ చేసుకోగలుగుతారు. కాబట్టి మీ లైఫ్ లో భాగంగా యువతని భక్తి అంటే అదేదో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అలా అనుకోకుండా, ఆధ్యాత్మికత అంటే అది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అనుకోకుండా, మన ఎంతో మంది మహాత్ములు నిరూపించి చూపించారు. దాంట్లో మన బ్రెయిన్ యాక్టివ్ అవడానికి, శారీరక మానసిక ఆరోగ్యానికి, అలాగే సక్సెస్ కి అన్నింటికి ఉపయోగపడుతుంది. కాబట్టి యువత వాళ్ళు ఎందులో వెళ్ళినా సరే, ఎనీ రంగం ఎందులో వెళ్ళినా సరే, వాళ్ళకంటూ ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు టైం తీసుకుని, లేకపోతే ప్రొద్దుట ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు తీసుకుని వాళ్ళు కొంచెం స్టడీ చేసుకుని
ధ్యానం చేసుకుంటారా లేకపోతే జపం చేసుకుంటారా, దేని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకుని ఆ మైండ్ రిలీఫ్ అయితే చదివింది బాగా గుర్తుంటుంది, ఇంకా సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే వాళ్ళ శక్తి ఏంటో, వాళ్ళ ఎనర్జీ ఏంటో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు వివేకానందుడు ఉన్నాడండి. వివేకానందుడు యువతకి ఆదర్శం అని అంటే ఆయన చాలా రీసెర్చ్ చేశారు కాబట్టి యువతకి ఆదర్శం. అలాగే ఎనీ సక్సెస్ పీపుల్ ని మీరు తీసుకుంటే కనుక వాళ్ళకి ఉండేవి రెండు లక్షణాలు. ఒకటి కాన్సన్ట్రేషన్, రెండు కంట్రోల్. ఈ రెండు ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఆ రెండు కావాలంటే మెడిటేషన్ కావాలి. కాన్సన్ట్రేషన్, కంట్రోల్ రెండు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కంట్రోల్ లేకపోతే వాడు సక్సెస్ అవ్వలేడు. సో కాబట్టి ఆ రెండు ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. కాబట్టి ఎనీ సక్సెస్ పీపుల్ ని చూసుకుంటే వాళ్ళకి ఆ రెండు లక్షణాలు ఉంటాయి. ఆ రెండు లక్షణాలు మనం తీసుకోవాలి అని అంటే కనుక, అంటే సక్సెస్ అవ్వాలంటే ఆ రెండు లక్షణాలు కావాలి. ఆ రెండు లక్షణాలు మనం తీసుకోవాలి అని అంటే తప్పనిసరిగా యువత వాళ్ళ కంట్రోల్ కావాలి. ఆ మైండ్ కంట్రోల్ అవ్వాలంటే మెడిటేషన్ అవసరం. అలా యూత్ కొంత ఆ అవేర్నెస్ లో వెళ్తే కనుక ఇంకా బాగా సక్సెస్ అవుతారని చెప్తాను. అంటే వాళ్ళ జీవితంలో స్పిరిచువల్ యాడ్ చేసుకోవాల్సిందే, చేసుకుంటే ఇంకా సక్సెస్. అమ్మ, ఓంకారం గురించి కావచ్చు, ఏకాగ్రత, ధ్యానం, వీటి గురించి చాలా చక్కగా, చాలా గొప్పగా చాలా విషయాలు తెలియజేశారు. కొప్పవరం గ్రామంలో జరిగే ప్రణవ ఆశ్రమంలోని ప్రణవేశ్వరుడి ప్రతిష్ఠ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని, అలాగే మీరు చేసే కార్యక్రమాలు లోక కళ్యాణార్థం నిర్విఘ్నంగా అలాగే కొనసాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి, చాలా సంతోషం.